95 న్యూస్. నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం అంకభూపాలపురం గ్రామానికి చెందిన పెగడ రమణయ్య, నరసింహారావులకి చెందిన గేదెలు పొలాల్లో మేతకు వెళ్లి విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డాయి. నష్టపరిహారం క్రింద రైతులిద్దరికి విద్యుత్ శాఖ తరపున 1.55 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా రైతులకి నష్టపరిహారం చెక్కుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అత్తంటి వీరయ్య, డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయబాబు, అసిస్టెంట్ ఇంజనీర్ టి మధుబాబులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వలేటివారిపాలెం మండలంలోని అంకభూపాలపురం గ్రామానికి సంబంధించినటువంటి పెగడ రమణయ్య గారు మరియు నరసింహరావు గారి వారి గేదెలు దురదృష్టవశాత్తు కరెంటు తీగలు తగిలి మృత్యువాత పడటం జరిగింది. దానికి వారు మాకు అప్లై చేసుకోవడం జరిగింది. దానికి మేము సంబంధించిన నష్టపరిహారం ప్రపోజల్ అన్నీ త్వరితగతిన మా ఆఫీస్ నుంచి ఉన్నతాధికారులకి పంపించడం జరిగింది. దానిలో భాగంగా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారి నష్టపరిహారం కింద 1,55,000 శాంక్షన్ మంజూరు చేయటం జరిగింది. ఆ అమౌంట్ను మన గౌరవనీయులైన కందుకూరు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిన్నటి రోజున వినియోగదారులకు ఇవ్వటం జరిగింది. ఈ త్వరగా పని జరుగుటకు సహకరించినటువంటి మన గౌరవనీయులైన కందుకూరు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రజలకు విన్నవించుకునే విషయం ఏమిటంటే, ఎప్పుడో ఎక్కువ కాలం నుండి వేచినటువంటి విద్యుత్తు స్తంభాలు కానీ లేదు మరీ తక్కువ ఎత్తులో ఉన్నటువంటి తీగలు ప్రజల దృష్టికి వచ్చినట్లయితే వాటిని మాకు సంబంధిత మండల విద్యుత్ అధికారి దృష్టికి తీసుకొస్తే వాటిని త్వరితగతిన పరిష్కరించగలమని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైనా లో వోల్టేజ్ ఉన్నా, కేబుల్, కండక్టర్ ఇలాంటివి ఏమన్నా డ్యామేజ్డ్ అయి ఉన్నా వీటిని కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని వెంటనే పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ అందించడానికి మేము సిద్ధంగా ఉంటామని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయడానికి మేము అనునిత్యము అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాను.